హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్లో హౌస్ హోల్డ్ సర్వే నిర్వహిస్తున్నారండి. దాని గురించి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. వాటి గురించి ఈరోజు మనం వివరంగా చర్చిద్దాం. అంతకంటే ముందుగా మీకు ఈ కంటెంట్ ఏ క్రమంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేయడం జరుగుతుంది. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయండి. అడ్మిన్ గ్రూపు, డిస్కషన్ గ్రూపు. అడ్మిన్ గ్రూప్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. డిస్కషన్ గ్రూప్లో అన్ని స్టేట్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ క్లారిఫై అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రెండింటిని కూడా వినియోగించుకోండి. ఓకేనా? మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే జీడిఎస్ హౌస్ హోల్డ్ సర్వే అసలు దీన్ని ఎలా నిర్వహిస్తారు అని చూసుకున్నట్లయితే, ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అన్ని సర్కిల్స్కి దశల వారీగా అప్లై చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయమని ప్రతి సర్కిల్కి అయితే ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ లోకల్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ అయితే తెలుగులో వచ్చేలా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి అప్పుడు ప్రతి సర్కిల్కి మనకు జీడిఎస్ల ద్వారా హౌస్ హోల్డ్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్ సర్వే మీరు ఏపీలో వాలంటరీ వ్యవస్థను చూసే ఉంటారు. వారు ఏ విధంగా అయితే హౌస్ హోల్డ్ సర్వే చేశారో అదే విధంగా ఉంటుంది. అయితే అక్కడ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది వాలంటరీ వ్యవస్థలో. కానీ ఇక్కడ జీడిఎస్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన సమాచారం వాళ్ళకు చెప్పడంతో పాటు వారి దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్, అంటే ఏ వయసు వారు ఆ ఇంట్లో ఉన్నారు, వారికి ఏ పథకాలు వర్తిస్తాయనేది మనము నోట్ చేసుకోవాలి. ప్లస్ సాఫ్ట్వేర్లో అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సరబుల్ చేయాలి. అంతేకాకుండా వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా కూడా ఒక మేనర్లో జరిగే విధంగా మనకు సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఏపీలో ఉండే వాలంటరీ వ్యవస్థను గుర్తు తెచ్చే విధంగా ఉన్నాయి. మనకు ఇది ఒక విధంగా మంచి అని చెప్పుకోవచ్చు, ఇంకొక విధంగా ఎక్కువ శ్రమతో కూడిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో ఎందుకు మంచి అంటే, ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీస్ అనేది పరిచయం అయినప్పుడు మనకు ఎక్స్ట్రా ఇన్కమ్, అంటే టీడీల పరంగా, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ పరంగా జనాలలో అవేర్నెస్ వచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ హౌస్ హోల్డ్ సర్వే పోస్ట్ ఆఫీస్కి అప్పగించినప్పుడు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంటే మనకు కష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అయితే మనకు దర్పణ్ పిఎంఏలో మాత్రమే ఉండాలని చెప్తుంది. కానీ మనకు ఐటీ 2.0లో ఇలాంటివి ఏమీ ఉండవు. దాదాపు దర్పణ్కి, పిఎంఏకి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం జరుగుతుందని మనకు ఆ సర్క్యులర్లో ఉంది. కాబట్టి ఇది ఒక సర్వేగా మాత్రమే మనం చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు లేదు. ఖచ్చితంగా మనము ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ హౌస్ హోల్డ్ సర్వే అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఐటీ 2.0లో చాలా ఉన్నాయండి. వాటి గురించి మీరు కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికోసం డీటెయిల్ ఇన్ఫర్మేషను ఖచ్చితంగా అందేలా ఆ వీడియోలో నేను క్లుప్తంగా చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.